రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ కార్యాలయ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ భవన నమూనాకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి భూమి పూజ చేశారు. నియోజకవర్గానికి ఈ సంవత్సరం 3,500 ఇళ్లను కట్టించడం జరుగుతుందని తెలిపారు. మొదటగా నిరుపేదలకు సొంత జాగా ఉంటే ఇందిరమ్మ ఇళ్లు కట్టి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. స్థలం లేని వారికి ఇంటి స్థలము పట్టా ఇచ్చి త్వరలో ఇంటిని అందించడం జరుగుతుందని తెలిపారు. ఇక భవిష్యత్తులో మరికొన్ని ప్రభుత్వ కార్యక్రమాలతో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తారని ఎమ్మెల్యే వెల్లడించారు. వందల ఇళ్లకు ఈరోజు ఇక్కడ ఒక మోడల్ హౌస్ కడుతున్నాం. ఈ ఇల్లు ఎలా కట్టినామో ఇది 45 డేస్లో పూర్తి చేయమని అధికారులకు నేను ఇప్పుడే చెప్పిన. 45 రోజుల్లో పూర్తి చేసి అన్ని గ్రామాలకు, అన్ని తండాలకు, అన్ని పల్లెలకు అందించాల్సినటువంటి ఈ యొక్క మ్యాప్ ఇక్కడ ఉంది. ఇదంతా కూడా ఈరోజు మేము ప్రజల కోసం ఏదైతే గత ప్రభుత్వం ఇంటింటికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారో వాళ్ళు కట్టించలేకపోయారు. మేము ఒక సంవత్సరం అయింది. మేము అన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినటువంటి దాన్ని ఒక రూట్లో లైన్లో పెట్టి ఉద్యోగస్తులకు నెలనాడు జీతాలు ఇచ్చి మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఇప్పటికే 200 యూనిట్ల కరెంటు కానీ, 500 రూపాయల గ్యాస్ కానీ, ఉచిత బస్సు కానీ, అదేవిధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మహిళలకు సంవత్సరానికి 1,200 ఇచ్చేటువంటి 12,000 ఇచ్చే కార్యక్రమం కానీ ఇవన్నీ చేసుకుంటూనే సంవత్సరానికి ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కట్టించే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ 3,500 ఇండ్లు కట్టకపోతే అది నా బాధ్యత, అధికార యంత్రాంగం బాధ్యత, ప్రభుత్వం బాధ్యతగానే తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు